ఓం శాంతి. ఓం శాంతి. 8/11/20 మురళి అవ్యక్త బాప్దాదా రివైజ్డ్ డేట్ 1/10/87. ईश्वरीय स्नेह जीवन परिवर्तन का ఫౌండేషన్ है. ఈశ్వరీయ స్నేహము జీవితాన్ని పరివర్తన చేసుకోవడానికి ఫౌండేషన్. आज स्नेह के सागर अपने स्नेही बच्चों से मिलने आए हैं. ఈరోజు స్నేహ సాగరుడు తన స్నేహీ పిల్లలను కలుసుకోవడానికి వచ్చారు అంటున్నారు. ఈరోజు స్నేహ సాగరుడు తన స్నేహీ పిల్లల్ని కలుసుకోవడానికి వచ్చారు. बाप और बच्चों का स्नेह विश्व को स्नेह सूत्र में बांध रहा है. బాబా యొక్క మరియు పిల్లల యొక్క స్నేహము మొత్తం విశ్వాన్ని కూడా స్నేహ సూత్రంలో బంధిస్తున్నది. जब स्नेह के सागर और स्नेह संपन्न नदियों का मेल होता है तो स्नेह भरी नदी भी बाप समान मास्टर स्नेह का सागर बन जाती है. ఎప్పుడైతే స్నేహ సంపన్నమైన నదులు యొక్క మేళ అంటే కలయిక అనేది స్నేహంతో నిండినటువంటి సాగరుడైనటువంటి బాబాతో కలుసుకుంటారో అప్పుడు స్వయం కూడా మాస్టర్ స్నేహ సాగర్లుగా అవుతారు. इसलिए विश्व की आत्मा स्नेह के अनुभव से स्वतः समीप आती जा रही है. కాబట్టి విశ్వంలోని ఆత్మలు కూడా స్వతహాగా స్నేహం వైపు సమీపంగా వస్తున్నాయి. पवित्र प्यार व ईश्वरीय परिवार के प्यार से कितनी भी अनजान आत्माएं हो, बहुत समय से परिवार के प्यार से वंचित पत्थर समान बनने वाली आत्मा हो. మరి చాలా సమయం నుండి పరివారం యొక్క ప్రేమతో వంచితమైనటువంటి రాయి సమానమైనటువంటి ఆత్మ అయినప్పటికీ కూడా ఆ రాయి సమానమైనటువంటి ఆత్మ కూడా ఈశ్వరీయ స్నేహంతో మరి కరిగి నీరుగా మారుతారు. యహ ఈశ్వరీ పరివారకే ప్యార్కి కమాల్ హై. ఇది ఈశ్వరీయ పరివారం యొక్క ప్రేమ యొక్క అద్భుతము అంటున్నారు. కిత్నా భీ స్వయం కో కినారే కరే లేకిన్ ఈశ్వరీ ప్యార్ చుంబక్ కే సమాన్ స్వతహా సమీప్ లే ఆతా హై. ఎంత ఒకవేళ దూరంగా అయిపోయినప్పటికీ కూడా ఈశ్వరీయ ప్రేమ అనేది అయస్కాంతం లాంటిది, స్వతహాగా సమీపంగా తీసుకొని వస్తుంది. ఇస్కో కెహతే హే ఈశ్వరీయ స్నేహ కా ప్రత్యక్ష ఫల్. దీన్నే అంటారు ఈశ్వరీయ స్నేహం యొక్క ప్రత్యక్ష ఫలము. కిత్నా భీ కోయి స్వయం కో అలగ్ రాస్తే వాలే మానే లేకిన్ ఈశ్వరీయ స్నేహ सहयोगी बनाए, आपस में एक हो आगे बढ़ने के सूत्र में बांध देता है. మా ధర్మం వేరు మా దారి వేరు అనుకునే వాళ్ళను కూడా ఈశ్వరీయ స్నేహం అనేది సహయోగిగా చేస్తుంది. పరస్పరం అందరూ ఒకటే ముందుకు వెళ్ళడానికి ఒకే సూత్రంలో బంధిస్తుంది. ఇలాంటి అనుభవం చేసుకున్నారు కదా. స్నేహ పెహలే సహయోగి బనాతా హై. सहयोगी बनाते बनाते स्वतः समय पर सर्व को सहज योगी भी बना देता है. స్నేహము స్వతహాగా సహయోగిగా చేస్తుంది. అంటే ఎప్పుడైతే ఈశ్వరుడి పట్ల స్నేహం అనేది ఏర్పడుతుందో లేకపోతే ఈశ్వరుని స్నేహం అర్థమవుతుందో మొట్టమొదట వచ్చే పరివర్తన ఏంటి? వాళ్ళు బాబా యొక్క కార్యంలో సహయోగిగా అవుతారు. కానీ స్నేహం ఏం చేస్తుంది? సహయోగిగా చేస్తుంది. అలా సహయోగిగా చేస్తూ చేస్తూ సమయానికి సర్వులను సహజయోగిగా చేస్తుంది. సహయోగి बनने की निशानी है, आज सहयोगी है कल సహజయోగి बन जाएंगे. సహజయోగి అవ్వడానికి గుర్తు ఈరోజు సహయోగిగా ఉన్నవారు రేపు సహజయోగిగా కూడా అవుతారు. ఈశ్వరీయ స్నేహ పరివర్తన్ కా ఫౌండేషన్. బాబా అంటున్నారు ఈశ్వరీయ స్నేహం అనేది పరివర్తనకు ఫౌండేషన్ ఉన్నది, పునాది ఉన్నది అంటున్నారు. అంటే ఒక ఆత్మ పరివర్తన అవ్వాలంటే దానికి పునాది ఎక్కడి నుండి పడుతుంది? బాబా మీద ఉన్నటువంటి స్నేహం వల్లే మారాలనుకుంటారు కదా. అథవా జీవన్ పరివర్తన్ కా బీజ స్వరూప్ హై. కాబట్టి ఈశ్వరీయ స్నేహం అనేది
జీవితాన్ని మార్చుకోవడానికి बीज स्वरूपम। जिन आत्माओं में ईश्वरीय स्नेह की अनुभूति का बीज पड़ जाता तो यह बीज सहयोगी बनने का वृक्ष स्वतः पैदा करता रहेगा। ఏ ఆత్మల్లో అయితే నేను ఈశ్వరుడి కార్యంలో సహయోగిగా అవ్వాలి అనే ఆలోచన ఆ బీజం అనేది వస్తుందో వృక్షం స్వతహాగా ఉత్పన్నం అవుతుంది। సమయానికి వారు సహజయోగిగా కూడా అయ్యే ఫలం అనేది వారికి లభిస్తుంది। ఎందుకంటే పరివర్తన యొక్క బీజము ఫలాన్ని తప్పకుండా ఇస్తుంది। కేవలము ఒక్కొక్క ఫలము త్వరగా వస్తుంది, ఒక్కొక్క ఫలము ఎప్పుడో టైంకి వస్తుంది। నలువైపులా చూడండి, మీరందరూ మాస్టర్ స్నేహ సాగరులు, విశ్వ సేవాధారి పిల్లలు। మరి ఏం కార్యం చేస్తున్నారు? విశ్వంలో ఈశ్వరీయ పరివారం యొక్క స్నేహము అనే బీజాలు చల్లుతున్నారు। కాబట్టి ఈశ్వరీయ స్నేహం అనే బీజాలు ఏవైతే మీరు చల్లుతున్నారో, మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నాస్తికులు కావచ్చు, ఆస్తికులు కావచ్చు, బాబా తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, కానీ మీరు వెళ్ళారు, ఏ ఆత్మ యొక్క సంబంధ సంపర్కంలో అయినా వెళ్ళారు అంటే తప్పకుండా ఈశ్వరీయ పరిచయం, ఈశ్వరీయ స్నేహము అనే బీజాలు వాళ్ళకి అనుభవం చేయించి వస్తారు కదా। అంటే మీరు ఈశ్వరుడి పిల్లలు ఉన్నారు, ఈశ్వరీయ స్నేహం అంటే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చూస్తారు। ఈ బీజం అనేది తప్పకుండా అందరికీ చేరుతుంది। इतना अनुभव करते हैं ऐसा ईश्वरीय परिवार का प्यार जो आप शिववंशी ब्रह्म कुमार कुमारियों से मिलता है। ఈశ్వరీయ పరివారం యొక్క ప్రేమ అందరి ఆత్మలకు ఎలా లభిస్తుంది? శివవంశీ బ్రహ్మకుమార్ కుమారీలైన మీ నుండే కదా లభించాలి అంటున్నారు। యహ కహీ భీ నహీ మిల్తా హై। ఈశ్వరీయ స్నేహము ఇంకా బాబా నుండి పిల్లలకు లభిస్తుంది, పిల్లల నుండి విశ్వానికి లభిస్తుంది। ఇంకా ఎక్కడ కూడా ఇలాంటి ఈశ్వరీయ స్నేహము అనేది దొరకదు అంటున్నారు। यह स्नेह व प्यार साधारण नहीं, यह अलौकिक प्यार है। ఈ స్నేహము లేకపోతే ఈ ప్రేమ అలౌకికమైనటువంటి ప్రేమ, ఈశ్వరీయ స్నేహము। ఇండైరెక్ట్గా నాస్తికుల నుంచి ఆస్తికులుగా వారు అవుతారు ఈశ్వరీయ ప్రేమ ఆధారంతో। అది ఎక్కడి నుంచి లభిస్తుంది? కిరణే సూర్యకు స్వతహ సిద్ధ కర్తీ హై। ఎప్పుడైతే ఈ కిరణాలు అనేవి అనుభవం అవుతాయో, సూర్యకిరణాలు అనుభవం అవుతున్నాయంటే సూర్యుడు ఉన్నాడు అనేది స్పష్టంగా అనుభవం అవుతుంది కదా। అట్లాగే స్నేహం యొక్క కిరణాల అనుభవం అయినప్పుడు తప్పకుండా ఈశ్వరీయ ప్రేమ అనేది అనుభవం అయినప్పుడు అలౌకికమైన స్నేహము, నిస్వార్థమైన స్నేహము, దాత అయినటువంటి బాబాని ప్రత్యక్షం చేస్తాయి। ఇండైరెక్ట్గా ఈశ్వరీయ స్నేహం యొక్క ప్రేమ ద్వారా స్నేహ సాగరుడైన బాబాతో సంబంధం జోడించబడుతుంది। लेकिन जानते नहीं क्योंकि बीज पहले गुप्त रहता है। అయితే తెలియదు, ఈశ్వరుడు యొక్క స్నేహము అనేది తెలియదు, ఎందుకంటే ఇది బీజ రూపంలో కదా మీరు ఇస్తున్నారు। బీజం ఫస్ట్ గుప్తంగా ఉంటుంది, ఎప్పుడైతే అది వృక్షంగా అవుతుందో అప్పుడు కదా అది స్పష్టంగా అవుతుంది। అలా ఈశ్వరీయ స్నేహం అనే బీజము సర్వులను సహయోగిగా, సహజ యోగిగా చేస్తుంది అని బాబా అంటున్నారు। तो यह भी तुम जानते हो, तुम्हारा यह भी कल्चर है ना। బాబా అంటున్నారు ఇట్లా ప్రత్యక్ష ఫలం యొక్క సమయం అనేటువంటిది ఉంటుంది। సభీని ఈశ్వరీయ స్నేహకే బీజ్ డాల్నేకి సేవాకి। కాబట్టి మీరు ఇప్పటివరకు ఈశ్వరీయ స్నేహాన్ని అందరికీ పంచేటువంటి బీజాలు వేశారు కదా। సేవ చేశారు అంటే ఈశ్వరీయ స్నేహాన్ని అందరికీ పంచారు అంటే ఏంటి? బీజాలు అందరికీ వేశారు, సహయోగిగా కూడా అనేక మందిని చేశారు, శుభ భావన, శుభకామన విశేషంగా ఇచ్చారు, అలా ఆకులు కూడా చూశారు। అభి తన వృద్ధికో ప్రాప్త కర్తే ప్రత్యక్ష ఫల్ దిఖాయేగా। ఇప్పుడు ఈ కాండం అనేటువంటిది వృద్ధి చెందుతూ ప్రత్యక్ష ఫలం అనేది కనిపిస్తుంది। बाप दादा सर्व बच्चों को वैरायटी प्रकार की सेवा को देख हर्षित होते हैं। बाप दादा పిల్లలందరి యొక్క వెరైటీ అంటే భిన్న భిన్న సేవని చూసి హర్షిస్తున్నారు। चाहे भाषण करने वाले बच्चे,
చాహే స్థూల్ సేవ కర్నే వాలే బచ్చే. కొందరు ఉపన్యాసం చేసే పిల్లలు ఉన్నారు, కొందరు స్థూలంగా కష్టపడి బాబా యజ్ఞ సేవ చేసేవాళ్ళు ఉన్నారు. అలా అన్ని రకాలుగా సర్వుల యొక్క సహయోగము యజ్ఞానికి ఏదైతే ఉన్నదో అది బాబా చూస్తున్నారు అని అంటున్నారనమాట. చాహే పహారా దేనే వాలే, చాహే బర్తన్ మాంజనే వాలే. బాబా అంటున్నారు యజ్ఞ సేవ ఏదైనా కావచ్చు, చిన్నది చేయొచ్చు, పెద్దది చేయొచ్చు, ఏదైనా కావచ్చు అంటున్నారు. కాబట్టి స్థూలమైనటువంటి సేవ చేసేటువంటి పిల్లలు కావచ్చు, అదేవిధంగా ఏ సేవ చేసే ఉపన్యాసం చేసేటువంటి వారు కావచ్చు, లేకపోతే కాపలా కాసే సేవ చేసేటువంటి వారు కూడా కావచ్చు బాబా యొక్క యజ్ఞానికి. చాహే బర్తన్ సంభాలనే వాలే హే, లేకపోతే బాబా యొక్క ఇంట్లో పాత్రల్ని జాగ్రత్త పరిచే వాళ్ళైనా కావచ్చు. जैसे 5 अंगुलियों के सहयोग से कितना भी श्रेष्ठ कार्य बड़ा कार्य होता है. బాబా అంటున్నారు ఏ విధంగా 5 వేళ్ల యొక్క సహయోగం అనేది కావాలి కదా, ఎంత పెద్ద కార్యం చేయాలి అయినా కానీ 5 వేళ్ల యొక్క సహయోగం అనేది శ్రేష్ఠ కార్యానికి చేస్తుంది. బడా కార్య సహజ్ హో జాతా. ऐसे हर एक ब्राह्मण बच्चे के सहयोग से जितना सोचा था कि ऐसा होगा, उस सोचने से 1000 गुना ज़्यादा सहज कार्य हो गया है. బాబా అంటున్నారు ఈ విధంగా 5 వేళ్ల యొక్క సహాయంతో ఏమవుతుంది, ఎంతైతే అనుకున్నారో దాన్ని మించి సేవ అనేటువంటిది జరుగుతుంది అని బాబా అంటున్నారు. यह सोचने 1000 गुना ज़्यादा सहज हो जाता है. यह किसकी कमाल है, ఇది ఎవరి యొక్క అద్భుతం ఉన్నది అని బాబా అంటున్నారు. यह किसकी कमाल है सभी ఒక్కరి యొక్క అద్భుతం విషయం కాదు కదా, అందరి యొక్క అద్భుతం యొక్క విషయం కదా. यह चाहे स्वच्छता भी रखी, चाहे टेबल मेज साफ किया, लेकिन सर्व की सहयोग की रिजल्ट की सफलता है. బాబా అంటున్నారు ఏ విధంగా స్వచ్ఛత అనేటువంటిది ఉంచినప్పటికీ, అంటే ఏంటి, ఏ సేవ చేసినప్పటికీ కూడా, అంటే ఒకవేళ ఎవరైనా టేబుల్ శుభ్రం చేశారు, ఆ సేవ కూడా చేయవలసిందే కదా అని బాబా అంటున్నారు. ఎందుకంటే ఆ సేవ అనేటువంటిది చేయకపోయినప్పటికీ కూడా నడవదు కదా అంటున్నారు. కాబట్టి టేబుల్ శుభ్రం చేసే సేవ కావచ్చు, లేకపోతే ఎంత చిన్న సేవ అయినా కానీ కావచ్చు అంటున్నారు. యహ సంఘటనకి శక్తి మహాన్. ఇలా సమూహం యొక్క శక్తి అనేది महानमयी. बाप दादा देख रहे थे सिर्फ मधुबन में आने वाले बच्चे, लेकिन जो साकार में भी नहीं थे, चारों ओर के ब्राह्मण बच्चों की, चाहे देश चाहे विदेश, सबके मन की शुभकामना का सहयोग रहा है. బాబా అంటున్నారు దేశ విదేశాల్లో ఉన్నటువంటి, అంటే భారతదేశంలో ఉన్న పిల్లలైనా విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలైనా అందరి యొక్క మనసు యొక్క శుభభావన శుభకామన యొక్క సహయోగం అనేది ఉన్నది అంటున్నారు. సర్వ ఆత్మాओं की शुभ भावना शुभकामना का किला आत्माओं को दा रहा है. ఈ సర్వుల యొక్క శుభభావన శుభకామన అనేటువంటి కోట ఆత్మలందరినీ కూడా సహయోగిగా చేస్తున్నది అని బాబా అంటున్నారు. शुभ भावना शुभकामना का किला आत्माओं को परिवर्तन कर लेता है. ఈ కోట ఆత్మని పరివర్తన చేస్తుంది. चाहे निमित्त शक्तियाँ भी रही, पांडव भी रहे. బాబా అంటున్నారు దీనికి నిమిత్తంగా అందరూ ఉన్నారు, శక్తులు ఉన్నారు, పాండవులు కూడా ఉన్నారు అంటున్నారు. यह हर कार्य में बनते ही है, लेकिन वायुमंडल का किला सर्व के सहयोग ही बनती है. వాయుమండలం అనేది ఎలా తయారవుతుంది, అందరూ సహయోగిగా ఉంటేనే తయారవుతుంది, లేకపోతే ఎలా తయారవుతుంది. నిమిత్త బన్నే వాలే బచ్చోं को भी बाप दादा मुबारक देते हैं. నిమిత్తమైన పిల్లలకి కూడా, అంటే సేవకి ఎవరో ఒకరు నిమిత్తం అయితేనే కదా సేవ అనేది జరుగుతుంది. అట్లా ఎవరైతే ఆ యొక్క బాధ్యతను స్వీకరించే పిల్లలు ఉంటారో అట్లాంటి నిమిత్తమైనటువంటి పిల్లలు, బాధ్యత తీసుకునేటువంటి పిల్లలకు కూడా బాప్ దాదా శుభాకాంక్షలు చెప్తున్నారు.
लेकिन सबसे ज़्यादा मुबारक सभी बच्चों को बाप को बच्चे मुबारक क्या देंगे, क्योंकि बाप तो अव्यक्त हो गया, व्यक्त में तो बच्चों को निमित्त बनाया है। బాబాకి పిల్లలు ఇంకా శుభాకాంక్షలు చెప్పేది ఉంది, ఏముంది, బాబా అయితే అవ్యక్తం అయిపోయారు కదా అని బాబా అంటున్నారు. కాబట్టి అవ్యక్తమైపోయారు, బాబా ఏం చేశారు, అవ్యక్తమయ్యి స్వయము పిల్లల్ని నిమిత్తంగా చేయడం అనేది జరిగింది అంటున్నారు. బాప్ దాదా బచ్చోं के गीत गाते आप बाप के गीत गाओ, बाप आपके गीत गाए. బాబా అంటున్నారు, బాబానేమో పిల్లలకి పాట పాడుతున్నారు, పిల్లలేమో బాబా యొక్క మహిమా పాటలు పాడుతూ ఉంటారు అని చెప్పి. तो जो भी किया बहुत अच्छा किया, भाषण करने वालों ने भाषण अच्छे किए, स्टेज सजाने वालों ने स्टेज अच्छी सजाई. బాబా అంటారు, పిల్లలు ఏదైతే చేశారో చాలా మంచిగా చేశారు అంటున్నారు. ఉపన్యాసం చేసేవాళ్ళు ఉపన్యాసం బాగా చేశారు, స్టేజి అలంకరించే వాళ్ళు స్టేజి బాగా అలంకరించారు అంటున్నారు. భోజన్ బనానే వాలే భోజన్ బి అచ్చా బనాయా. బాబా అంటున్నారు, మరి స్టేజ్ అలంకరించే వాళ్ళు స్టేజ్ అలంకరించారు, భోజనం తయారు చేసేవాళ్ళు భోజనం తయారు మంచిగా చేశారు. తో ఖిలానే వాళ్ళే భోజనం తయారు చేసేవాళ్ళు మంచిగా చేశారు, వడ్డించేవారు కూడా మంచిగా వడ్డించారు అని బాబా అంటున్నారు. సబ్జీ కాట్నే వాళ్ళే బి రహే. బాబా అంటున్నారు, కూరగాయలు కట్ చేసిన పిల్లలు కూడా అంటున్నారు బాబా, ఎందుకంటే కూరగాయలు కట్ చేసే పిల్లలు కూడా కావాలి కదా అంటున్నారు. ప్రతి ఒక్కరిని బాబా జ్ఞాపకం చేస్తున్నారు అనమాట. పెహలే ఫౌండేషన్తో సబ్జీ కట్టీ హేనా, ఎందుకంటే ఫస్ట్ ఫౌండేషన్ అనేటువంటిది మరి కూరగాయలు కట్ చేస్తేనే కదా ముందు అంటున్నారు బాబా. తో యహ ఆల్రౌండ్ సేవాకే నిమిత్త రహే హై. కాబట్టి అన్ని రకాలైనటువంటి సేవలకు నిమిత్తంగా అయ్యారు కదా అంటున్నారు బాబా. తో యహ్ భీ తుమ్ హీ జాన్తే హోనా, ఇది కూడా మీకే తెలుసు, ప్రభావం యహీ పడతా హై, సఫాయి నహీ కర్తే హై. బాబా అంటున్నారు, శుభ్రం చేసేవారు శుభ్రం కూడా చేయాలి, ఎందుకంటే అన్ని సేవలు అందరూ చేశారు, కూరగాయలు కట్ చేశారు, అన్నీ చేశారు, కానీ ఒకవేళ కనుక శుభ్రం చేసేవాళ్ళు శుభ్రం చేయలేదనుకోండి, అన్ని సేవలు చేసినా ఇది వృధా అయిపోతుంది కదా, ప్రభావం అనేది పడదు కదా. ఎంత మంచి ఆహారం వండారు, ఎంత మంచిది వడ్డించారు, ఎంత ఏమున్నది అనేది కూడా ప్రభావం పడదు శుభ్రం చేసేవాళ్ళు లేకపోతే అని బాబా. ప్రతి ఒక్కరి యొక్క ముఖము అందరూ కూడా ఏ సేవ చేస్తున్నా ఈశ్వరీయ స్నేహంలో మునిగి చేస్తున్నారు. అందరి యొక్క ముఖమే చెప్తున్నది, వీరు ఈశ్వరీయ స్నేహంతో సంపన్నమైనటువంటి సేవ చేస్తున్నారు అని చెప్పి. కాబట్టి సఫలత అనేటువంటిది తప్పక లభిస్తుంది కదా ఈశ్వరీయ స్నేహంతో చేసినటువంటి దానిలో. सभी ने जो भी कार्य किया स्नेह भर के किया, इसलिए उन्हों में भी स्नेह का बीज पड़ा. కాబట్టి వచ్చినటువంటి వారిలో కూడా ఈ స్నేహం యొక్క బీజం అనేది పడింది అంటున్నారు. इसलिए उन्हों में उमंग उत्साह रहा, అందరిలో ఉమంగ ఉత్సాహం కూడా వచ్చింది. अनेकता होते भी स्नेह के सूत्र के कारण एकता की भी बातें करते रहे. అనేకత ఉన్నది, అనేకమైన వారు వచ్చారు, రకరకాల వాళ్ళు వచ్చారు, అయినప్పటికీ కూడా ఇక్కడ ఏకత గురించే మాట్లాడుకున్నారు, కానీ మీది వేరు కదా మాది వేరు కదా అని మాటలు అనేవి రాలేదు. అందరూ ఏకతా సూత్రంలో బంధించబడ్డారు. ఎందుకంటే ఇక్కడ వాయుమండలమే అలా ఉంటుంది. అనేకత అనేది ఇక్కడ అసలు కనిపించదు కదా. ఒక్కటే వాయుమండలము, ఒక్కటే ఛత్రఛాయ అనేటువంటి విశేషత ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వేరువేరుగా ఉన్నారు అనేటువంటి భావన అనేది ఉండదు అని బాబా అంటున్నారు. तो छत्र छाया के अंदर होने के कारण कैसे भी संस्कार वाले स्नेह के प्रभाव में समाये हुए थे. ఇలా ఛత్రఛాయలో ఉన్నటువంటి కారణంగా స్నేహం యొక్క ప్రభావంలో ఇమిడిపోయి ఉన్నారు. సభీకి బడేతే బడి డ్యూటీ थी, సభీనే సేవకి, అందరికీ డ్యూటీ అనేది లభించింది, సేవ యొక్క బాధ్యత లభించింది. ఎవరి బాధ్యతను వాళ్ళు చక్కగా నిర్వహించారు, ఎవరి సేవ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. ఎవరి సేవ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు కాబట్టే కదా ఇంత మంచిగా సేవ అనేది సంపన్నమైంది. సభీనే కియా, కిత్నా భీ ఓ కుచ్
बोलते चाहे तो भी बोल नहीं सकते वायुमंडल के कारण। ఏదైనా వంక పెట్టాలని ఎవరైనా అనుకున్నా, మేము డిఫరెంట్ అని అందాం అనుకున్నా, వాయుమండలాన్ని చూసి ఇక్కడ ఈశ్వరీయ స్నేహంతో వీళ్ళు చేస్తున్నారు, నిస్వార్థంగా చేస్తున్నారు, ఇక్కడ ఏకత అనేది ఉన్నది అనేది చూసి వాళ్ళ నోటి నుండి కూడా ఇంకా ఏ మాట రాలేదు అని బాగుంటుంది. మన్మే కుछ सोचे भी लेकिन मुख से निकल नहीं सकता। లోపల కొందరు ఒకవేళ నెగిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, లోపల ఏమేమో ఆలోచించుకుంటారు, కానీ నోటితో అనేంత ధైర్యం వాళ్ళకి లేదు. ప్రత్యక్ష आप सबके जीवन के परिवर्तन को देख उन्हें भी परिवर्तन की प्रेरणा स्वतः आती रही। బాబా అంటున్నారు, ప్రత్యక్షంగా మీ అందరి జీవితం యొక్క పరివర్తన చూసి వాళ్ళకు కూడా పరివర్తన అవ్వాలి అనే ప్రేరణ స్వతహాగా వస్తుంది. ఎందుకు? ప్రత్యక్షమైన ప్రమాణం చూశారు కాబట్టి. ఎందుకంటే శాస్త్ర ప్రమాణ సే సబ్సే బడా ప్రత్యక్ష ప్రమాణ హై. ఎందుకంటే ప్రపంచంలో వాళ్ళు ఏం ప్రమాణం చూపిస్తారు? ఇది శాస్త్రంలో ఉన్నది అని ప్రమాణం చూపిస్తారు. కానీ బాబా అంటున్నారు, శాస్త్రంలో ఉన్నదానికంటే కూడా ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిదే గొప్పది కదా. ప్రత్యక్ష ప్రమాణ కే ఆగే ఔర్ కుచ్ ప్రమాణ సమాజ్ ఆతే హై. ఇంకా ప్రత్యక్ష ప్రమాణం కనిపిస్తున్నప్పుడు ఇక వేరే ప్రమాణాలు ఇంకా అన్నీ ఇమిడిపోతాయి కదా. యహ రహీ సేవకి రిజల్ట్. బాబా అన్నారు, ఇది సేవ యొక్క రిజల్ట్ అన్నారు. అంటే ఈ సంవత్సరం అంతా బాబా తపస్సు చేయించారు, సేవ చేయించారు కదా. తపస్సు చేస్తున్నామని సేవ వదిలిపెట్టద్దు, సేవ చేస్తున్నామని తపస్సు వదిలిపెట్టద్దు అని బాబా చెప్పారు కదా. కాబట్టి దాని యొక్క రిజల్ట్ అనేటువంటిది ఎలా ఉన్నది, సేవ రిజల్ట్ అనేది బాబా చెప్పారన్నమాట. ఇప్పటికీ కూడా అదే స్నేహము సహయోగం యొక్క విశేషతతో సమీపంగా తీసుకొని రాగలుగుతున్నారు. और भी सहयोग में आगे बढ़ते जाएंगे. ఇంకా వెళ్ళిన వాళ్ళు అలాగే ఉండిపోరు, వాళ్ళు ఇంకా సహయోగంలో ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రత్యక్షత యొక్క పిలుపు అనేది అన్ని వైపులా ఇంకా గట్టిగా వినిపిస్తుంది అంటున్నారు. అన్ని రకాల సత్తా వారు, అంటే శక్తి కలిగిన వాళ్ళ, రాజ్యసత్తా కావచ్చు, ధర్మసత్తా కావచ్చు, ఇలా ఎవరైనా కానీ వాళ్ళు కూడా సహయోగం ఇవ్వడం మొదలు పెడతారు అంటున్నారు. ఒక్క మీరు ఈశ్వరీయ స్నేహంలో మునిగి నిస్వార్థంగా సేవ చేయడము అనేది ప్రత్యక్ష ప్రమాణంగా వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళకి కూడా చెయ్యాలి అనేటువంటి ప్రేరణ అనేది తప్పకుండా లభిస్తుంది. విశేష సర్వసత్తాయ జబ్ మిల్కర్ ఏక్ ఆవాజ్ బులంద్ కరే తभी ప్రత్యక్షత కా పరదా విశ్వమే ఆగే కులేగా, విశ్వకే ఆగే. విశేషంగా సర్వ సత్తాలు ఏవైతే శక్తుల ప్రపంచంలో ఉన్నాయో అవన్నీ కలిసి ఒక్కటిగా పిలుపును కూడా అందుకుంటాయి. ప్రత్యక్షత యొక్క పరదా కూడా విశ్వం ముందు తెరుచుకుంటుంది. వర్తమాన సమయంలో మీరు ఏదైతే సేవ యొక్క ప్లాన్ తయారు చేశారో మరి దానికోసమే కదా తయారు చేశారు. అన్ని వర్గాల వాళ్ళని కూడా, అన్ని సత్తాల వాళ్ళని కూడా, అంటే రాజ్యసత్తా, ధర్మసత్తా, సైన్స్ సత్తా అందరినీ కూడా సంపర్కంలో సహయోగంలో తీసుకొని వచ్చారు కదా. స్నేహంలో ఇమిడి ఉన్నారు కదా, సంబంధంలో సహజ యోగిగా చేశారు కదా. अगर कोई भी सत्ता सहयोग में नहीं आती है तो सर्व के सहयोग का जो कार्य रखा है वह सफल कैसे होगा. సర్వుల సహయోగంతో ఏ కార్యం అనేది ఉంచారో అది ఎలా సఫలమవుతుంది అందరి దగ్గరకు రాకపోతే. కాబట్టి దానికి ఈరోజు ఫౌండేషన్ అనేది విశేషంగా పడింది. ధర్మసత్తా సబ్సే బడేతే బడి సత్తా తో ఉస్ విశేష సత్తా ద్వారా ఫౌండేషన్ ఆరంభ హువా. ముఖ్యంగా ధర్మసత్తా, ఈ గురువులు, సాధువులు, సన్యాసులు వీళ్ళందరికీ కూడా సందేశం అందాలి. దాని ఫౌండేషన్ ఇప్పుడు పడింది కదా, ఆరంభమైంది కదా. వాళ్ళు ఏం చూసి వెళ్ళారు? ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరీయ స్నేహం యొక్క శక్తి, దాని ప్రభావం ఏంటిది అనేది చూసి వెళ్ళారు. वैसे लोग क्या कहते थे कि यह इतने सब इकट्ठे कैसे बुला रहे हैं, यह लोग भी सोचते रहे, लेकिन ईश्वरीय स्नेह का सूत्र एक था, इसलिए अनेकता के विचार होते हुए भी सहयोगी बनने का विचार एक ही रहा. కాబట్టి అందరూ కూడా విశేషంగా ఆలోచించారు. అనేక మంది ఏకతా సూత్రంలో ఉన్నటువంటి, అంటే అనేకత యొక్క ఆలోచన ఉన్నప్పటికీ కూడా సహయోగం అనేటువంటిది ఉన్నది. ऐसे अभी सर्व सत्ताओं को सहयोगी बनाओ.
ఇప్పుడు సర్వ సత్తాల్ని సహయోగిగా చేసుకోండి. బన్ భీ రహే హే లేకిన్ ఔర్ భీ సమీప్ లాओ. అందరూ సహయోగిగా అవుతున్నారు, కానీ ఇంకా దగ్గరికి తీసుకొని రండి అని బాబా అంటున్నారు. అభి గోల్డెన్ జూబ్లీ సమాప్త్ హుయి తో అభీ సే ఔర్ ప్రత్యక్షతా కే సమీప్ ఆ గయే. ఇప్పుడు స్వర్ణ జయంతి పూర్తయింది, గోల్డెన్ జూబ్లీ అయిపోయింది కదా. ఇప్పటి నుండే ప్రత్యక్షతను ఇంకా సమీపంగా తీసుకొని రండి. డైమండ్ జూబ్లీ అర్థాత్ ప్రత్యక్షత కా సారా బులంద్ కర్నా హై. బాబా అంటున్నారు మరి డైమండ్ జూబ్లీ వచ్చేసరికి ప్రత్యక్షత అనేటువంటిది ఇంకా గట్టిగా చేయాలంటే మరి ఈ గోల్డెన్ జూబ్లీ నుండి మొదలు పెడితేనే కదా అప్పటికి అవుతుంది అని బాబా అంటున్నారు. ఇంకా అన్ని వైపుల వ్యాప్తి ఎక్కువగా జరగాలి డైమండ్ జూబ్లీ వచ్చేసరికి అంటే మరి గోల్డెన్ జూబ్లీ దగ్గర నుండే చేయాలి అంటున్నారు. ప్రత్యక్షత యొక్క పరదా అనేటువంటిది ఇప్పుడు తెరుచుకోవాలి అని. एक तरफ विदेश द्वारा भारत में प्रत्यक्षता हुई, दूसरे तरफ निमित्त महामंडलेश्वर द्वारा कार्य की श्रेष्ठता की సఫలత हुई. ఒకవైపేమో విదేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నారు అనే ప్రత్యక్షత కూడా జరిగింది. రెండోది మహామండలేశ్వర్లు అందరూ వచ్చి చూసి వెళ్ళారు కదా ఇక్కడ ఎంత గొప్ప కార్యం జరుగుతుంది. ఇలాంటి శ్రేష్టత అనేటువంటిది ఇది శ్రేష్టమైన కార్యము అని వాళ్ళకు అర్థం చేయించడంలో సఫలత పొందారు కదా అంటున్నారు. विदेश में यूएन वाले निमित्त बने, वे भी विशेष नामी ग्रामी और भारत में भी नामी ग्रामी धर्म सत्ता है. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ముఖ్యంగా ఈ విదేశాల్లో ప్రత్యక్షత అనేది జరగడానికి వాళ్ళు నిమిత్తం అయ్యారు కదా అంటున్నారు. అదే భారతదేశంలో ఈ యొక్క మహామండలేశ్వర్లు ఎవరైతే వచ్చారో వాళ్ళు ధర్మసత్తా రూపంలో వారి ద్వారా కూడా ప్రత్యక్షత అనేటువంటిది వ్యాప్తి అనేది జరుగుతుంది అంటున్నాం. ప్రత్యక్షత పరదాలు తెరుచుకోవడం అనేటువంటిది మొదలవుతాయి. అజున్ ఖుల్నా ఆరంభ హువా అభి ఖుల్నే వాలా హై పూరా నహీ ఖులా. ఇప్పుడు ఇంకా తెరుచుకోలేదు, తెరుచుకోవడం అనేది స్టార్ట్ అవ్వబోతుంది అని బాబా అంటారు. ఆరంభమైంది అంతే. విదేశ్ కే బచ్చే జో కార్య కే నిమిత్త బనే యహ్ భీ విశేష కార్య రహా. విదేశీ పిల్లలు ఏదైతే కార్యానికి నిమిత్తం అయ్యారో ఇది కూడా విశేషమైన కార్యం కదా. ప్రత్యక్షత కే విశేష కార్యమే ఇస్ కార్య కే కారణ నిమిత్త బన్ గయే హై. ప్రత్యక్షత యొక్క విశేషమైనటువంటి కార్యం కారణంగా నిమిత్తంగా అయ్యారు. तो बाप दादा विदेश के बच्चे को इस अंतिम प्रत्यक्षता के हीरे पाठ में निमित्त बनने के सेवा की भी विशेष मुबारक दे रहे हैं. కాబట్టి ఈ అంతిమ ప్రత్యక్షత యొక్క హీరో పాత్రలో నిమిత్తంగా అవ్వడం సేవ కోసం విశేషమైన శుభాకాంక్షలు. భారతదేశం భారత్ మే హల్చల్తో మచాలి సబ్కే కానూన్ తక్ ఆవాజ్ గయా. ఎంతోమంది చెవులకి సందేశం వెళ్ళింది. భారతదేశంలో కొంత అలజడి తీసుకొచ్చారు కదా, ఊపేశారు కదా అని బాబా అంటున్నారు. ఇప్పుడు ఇంకా మరి విదేశాల్లో కూడా జరగాలి. అప్పుడు విదేశాల వాళ్ళు వచ్చి భారతదేశం యొక్క కుంభకర్ణుల్ని మేల్కొల్పడానికి నిమిత్తంగా అయ్యారు. లేకిన్ అభి సిర్ఫ్ ఆవాజ్ గయా. ఇప్పుడు చెవులకి మాత్రము శబ్దం చేరింది అంతే. ఇంకా కుంభకర్ణుడు ఊరికే సౌండ్ చేస్తే లేచిపోతాడే ఏంటి? చిన్న శబ్దాలకి కుంభకర్ణుడు లేవడు కదా. ఇప్పుడు ఇంకా బాగా లేపాలి అని బాబా అంటున్నారు. మేల్కొల్పాలి. ఇప్పుడు చెవులకి సౌండ్ వరకే చేరింది. సోయే హుయే కో అగర్ కాన్ మే ఆవాజ్ జాతా తో థోడా హిల్తా హై. మరి ఏం చేస్తారు? ఏదైనా శబ్దం అయితే కొంచెం ఇటు నుండి అటు కదిలి పడుకోవడమో లేకపోతే కొంచెం కదలడమో అలా చేస్తారు నిద్రపోయేవాళ్ళు సౌండ్ వస్తే. అలా కొంచెం అలజడి తీసుకురాగలిగారు అని బాబా అంటున్నారు. తో హల్చల్ మే థోడే జగే హై సమస్తే హై యహ్ భీ కుచ్ హై అభి జగేంగే తబ్ జబ్ ఔర్ జోర్ సే ఆవాజ్ కరేంగే. ఇప్పుడు ఎప్పుడు మేలుకుంటారు అంటే ఇంకా గట్టిగా ఈ యొక్క పిలుపు అనేది వినబడినప్పుడు. అభి పహలే భీ థోడా జోర్ సే హువా ऐसे ही कमाल तब हो जब सब सत्ता वाले इकट्ठे स्टेज पर स्नेह मिलन करें. అన్ని సత్తాల వాళ్ళు కలిసి స్నేహ మిలన అనేది చేసుకున్నప్పుడే కదా అది తెలుస్తుంది. సబ్ సత్తాకి ఆత్మయం ద్వారా ఈశ్వరీ కార్యకి ప్రత్యక్షత ఆరంభ. అందరూ కలిసి ఈశ్వరీయ ప్రత్యక్షత అనేది చేయాలి. అప్పుడు పరదా తొలుగుతుంది. అన్ని సత్తాల వాళ్ళు ఏకమవ్వాలి. ఇప్పుడు ప్రోగ్రామ్ ఏదైతే తయారు చేస్తున్నారో ఇదే లక్ష్యం పెట్టుకోండి. అన్ని వర్గాల వాళ్ళని కలిపి, అది ధర్మ గురువుల్ని కావచ్చు, లేకపోతే సైన్స్ వాళ్ళని కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకుల్ని కావచ్చు, ఇలా ప్రతి ఒక్క సత్తాని
కలిపి అన్ని సత్తాలు కలిస్తే అప్పుడు ప్రత్యక్షత అనేది జరుగుతుంది. అలాంటి స్నేహమిలన అనేది జరగాలి అని బాబా. అన్ని వింగ్స్ వాళ్ళు యొక్క స్నేహమిలన అనేది జరగాలి. ఏ విధంగా जैसे साधारण साधुओं को बुलाते तो कोई बड़ी बात नहीं, लेकिन यह महामंडलेश्वरों को बुलाया. ఏ విధంగా సాధారణమైనటువంటి సాధువుల్ని గురువుల్ని పిలిచారనుకోండి, అదేం పెద్ద విషయం కాదు. ఇంతమంది గురువులు వచ్చారు, అంతమంది గురువులు వచ్చారు అని అనుకునేవాళ్ళు. కానీ ఈసారి అలా పిలవలేదు, మహామండలేశ్వరుల్ని పిలిచారు. అలా శంకరాచార్య అనేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరి యొక్క సమూహంలో అప్పుడు ఇంకా కొంచెం అందరికీ కూడా చేరుతుంది సందేశం అనేది. లేకిన్ అబ్ ఉస్కా భీ భాగ్య ఖుల్ జాయేగా. రాను రాను వాళ్ళ భాగ్యం కూడా తెరుచుకుంటుంది. అందరితో ఫిర్ భీ సహయోగి హై. ఇప్పుడు లోపల వాళ్ళు కూడా సహయోగిగా ఉన్నారు. పిల్లలు చాలా బాగా శ్రమ పడ్డారు సర్వీస్ కోసము. అయినప్పటికీ కూడా వాళ్ళు లోక మర్యాదలు అవన్నీ చూస్తారు కదా, రావాలంటే గబుక్కున రారు కదా. వహబీ దిన్ ఆయగా, కానీ తప్పకుండా ఆ రోజు కూడా వస్తుంది అని బాబా అంటున్నారు. ఆ తర్వాత వాళ్ళు కూడా వచ్చారనమాట. బాబా అంటున్నారు తప్పకుండా వాళ్ళు కూడా వస్తారు. అబ్ సభీ సత్తా వాళ్ళే మిల్ కర్కే కహెంగే శ్రేష్ఠ సత్తా ఈశ్వరీయ సత్తా. అప్పుడు అన్ని సత్తాల వాళ్ళు కలిసి అంటారు, అన్నిటికంటే శ్రేష్టమైన సత్తా ఈశ్వరీయ సత్తానే, ఆధ్యాత్మిక సత్తానే, ఒక్క పరమాత్ముడి శక్తి ఇది అని చెప్పి. ఇస్లియే లంబే సమయక ప్లాన్ బనాయా హైనా. కాబట్టి పెద్ద ప్లాన్, చాలా కాలం యొక్క ప్లాన్ తయారు చేశారు కదా. ఇతనా సమయం ఇస్లియే మిలా హై సభీకో స్నేహకే సూత్రమే బాన్ సమీప్ లావో. అందరినీ స్నేహం అనే సూత్రంలో బంధించి సమీపంగా తీసుకొని రండి అంటున్నారు. सब एक साथ संगठन रूप में बाप की स्टेज पर पहुंचाई. అందరూ ఒకేసారి రావాలి, సమూహం రూపంలో రావాలి, ఒకే స్టేజ్ మీదకి రావాలి. ఇలాంటి ప్లాన్ తయారు చేశారా అని బాబా అంటున్నారు. అచ్చా, సేవాదారియం కో సేవా కా ప్రత్యక్ష ఫల్ భీ మిల్ గయా. సేవ చేసిన పిల్లలకు సేవ యొక్క ప్రత్యక్ష ఫలం కూడా దొరికింది. नहीं तो अभी नंबर नए बच्चों का है ना. आप लोग तो मिलन मनाते मनाते अब वानप्रस्थ अवस्था तक पहुँचे हो, तो अभी अपने छोटे भाई बहनों को टर्न दे रहे हो. ఎందుకంటే కొత్తగా తయారైన పిల్లలకి ఒక సీజన్లో ఒక గ్రూప్ ఇచ్చేసారనమాట. బాబా అంటున్నారు అసలైతే ఇది కొత్త పిల్లలు కలుసుకునేటువంటి టర్న్. మీరైతే కలుసుకుంటూనే ఉన్నారు, బాబా మిలనం చేసుకుంటూ వానప్రస్థీలు కూడా అయిపోయారు. ఇప్పుడు కొత్త వారికి ఛాన్స్ అనేది ఇస్తున్నారు కదా, చిన్న పిల్లలకి ఛాన్స్ ఇవ్వాలి కదా అని చెప్పి ఒక గ్రూప్ అంతా కూడా కొత్త వారికి ఇస్తున్నారనమాట. ఇచ్ఛాతో సబ్కి బఢతీ హీ జాయేగి, సబ్ కహెంగే అభీ భీ మిల్నే కా ఛాన్స్ మిల్నా చాహియే. తో జిత్నా మిలేంగే అప్నా और ఇచ్ఛా బఢతీ జాయేగి. ఫస్ట్లో ఓం శాంతి భవనం ఒక్కటే ఉండేటువంటిది కదా. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఒకసారి బాబా మిలన్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ 2-3 ఏళ్ల దాకా ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదనమాట. ఎందుకంటే ఎక్కువ మంది పట్టరు కాబట్టి అట్లా మళ్ళీ 2-3 ఏళ్ల వరకు ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదనమాట. కానీ పిల్లలేమో తప్పించిపోయేవాళ్ళు. మేము ఒకసారి చూస్తే సరిపోతుందా ఏంటి, ప్రతి సంవత్సరం వెళ్ళాలి అని చెప్పి అనుకునేవాళ్ళు అనమాట. చాలా తక్కువ మందికి మాత్రమే ఛాన్స్ దొరికేది. ఒక్కొక్కసారి కొత్త వాళ్ళకు మాత్రమే అనేవాళ్ళు, ఒక్కొక్కసారి మాతలకు మాత్రమే అనేవాళ్ళు అనమాట, ఒక్కొక్కసారి అన్నయ్యలకు మాత్రమే అనేవాళ్ళు అనమాట. ఇట్లా గ్రూప్స్ డివైడ్ చేసేసరికి ఎన్ని గ్రూప్స్ అయినా కానీ సరిపోయేవి కావు. ఎందుకంటే పిల్లలేమో ఎక్కువ ఉండేవాళ్ళు, హాల్ ఏమో కొన్ని వేల మంది మాత్రమే పట్టేవాళ్ళు అనమాట. ఆ తర్వాత డైమండ్ హాల్ అన్నీ తయారైన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోయినాయి. ఫస్ట్ ఇది బాబా చెప్పేది ఇంకా ముందే కదా, కాబట్టి బాబా అంటున్నారనమాట మరి కొత్త వాళ్ళకి మీరు ఛాన్స్ ఇస్తున్నారు, మీకు కలుసుకోవాలని ఉన్నది, అయినప్పటికీ కూడా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు, చిన్నపిల్లలు కూడా తయారవ్వాలి కదా అంటున్నారు. మీరు ప్రాప్తి స్వరూపమైనటువంటి పిల్లలు, సర్వపర్ శుభావన రఖనే వాళ్ళే, ఔరంకు ఆగే రఖనే వాళ్ళే. కాబట్టి కొంతమందికే కలిసే ఛాన్స్ ఉన్నప్పుడు సరే మేము ఒకసారైనా కలిసాము, మేము కొన్నిసార్లైనా కలిసాము, వీళ్ళు ఒక్కసారి కూడా కలవలేదు కదా అని ఛాన్స్ అప్పుడు వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట. అయితే అప్పుడు హాల్ చిన్నది కాబట్టి అలా ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం వచ్చేది. ఆ తర్వాత పెద్ద హాల్ తయారయ్యాక ఎవరికి త్యాగం చేయాల్సిన అవసరం లేదనమాట. హమ్తో మిల్ లేవే ఇస్మే భీ నిస్వార్థి బన్నా హై, సమజ్దార్ హో, ఆది మధ్య అంతకో సమజ్నే వాలే హో. మేమే కలుసుకోవాలి, మేము పాత వాళ్ళం కదా అని హఠం చేయట్లేరు బాబా అంటున్నారు. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు,
తెలివైన వాళ్ళు కాబట్టి చిన్నపిల్లలకి ఛాన్స్ ఇవ్వాలి, ఆ విధంగా బాబా యొక్క పరివారం పెరగాలి, లేకపోతే వీళ్ళని ముందుంచాలి అనే ఉద్దేశంతో ఉన్నారు కదా. సమయ కో భీ సమజ్తే హో, ప్రకృతి కే ప్రభావ్ కో భీ సమజ్తే హో. సమయాన్ని అర్థం చేసుకున్నారు, ప్రకృతి యొక్క ప్రభావాన్ని కూడా అర్థం చేసుకున్నారు కదా. బच्चों से मिलने चाहते, अगर बच्चे मिलने चाहते तो पहले बाप चाहता, सब बच्चे भी चाहते, लेकिन बाप को भी समय को प्रकृति को देखना तो पड़ता है. పిల్లలు కలుసుకోవాలనుకుంటారు, బాబా కూడా కలుసుకోవాలనుకుంటారు, కానీ సమయాన్ని చూడాలి, ప్రకృతిని చూడాలి. इस दुनिया में आते हैं तो दुनिया की सभी बातों को देखना पड़ता. బాబా పరంధామం నుండి వచ్చారు కాబట్టి ప్రాపంచికమైనటువంటి విషయాలన్నీ కూడా చూడవలసి వస్తుంది కదా అని బాబా అంటున్నారు. ప్రాపంచికమైన విషయాలన్నీ కూడా చూడవలసి వస్తుంది కదా. గుజరాత్ వాలే సమీప రహతే హే తో ఇస్కా భీ ఫల్ మిలా హై నా. గుజరాత్ పిల్లలు సమీపమైనటువంటి వారు, దీని యొక్క ఫలం కూడా లభించింది కదా అంటున్నారు. యహ पानी की, समय की, रहने की आदि प्रबल की समस्या, यह प्रबलता समस्या नहीं. गुजरात वाले समीप रहते तो इसका भी फल, तो यह भी गुजरात वालों की विशेषता है. ఇది కూడా గుజరాత్ వాళ్ళ యొక్క విశేషత. నీళ్ళ సమస్య ఉన్న, ప్లేస్ సమస్య ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ కూడా వీళ్ళు దాటుకొని మరి మంచిగా అన్నిటినీ కూడా అడ్జస్ట్ అయిపోయారు కదా. దీని యొక్క ఫలం అనేటువంటిది కూడా లభిస్తుంది అని బాబా అంటున్నారు. యహ విశేషత సదైవ్ ఎవర్ రెడీ రహతే హే. గుజరాత్ పిల్లలు సేవ కోసం అంటే ఎప్పుడు కూడా కాదు, చెయ్యను అని అనరంట. హాజీ అనే పాఠం పక్కా చేసుకుంటారు అని బాబా అంటున్నారు. తో యహ తో రహ భీ జాతే హే, హర్ పరిస్థితి మే ఖుష్ రహనే కి విశేషత హే. ఏ పరిస్థితిలో అయినా సంతోషంగా ఉండేటువంటి విశేషత ఉన్నది. గుజరాత్ మే వృద్ధి భీ అచ్చి హో రహీ హై. గుజరాత్లో వృద్ధి కూడా మంచిగా జరుగుతున్నది. సేవా కా ఉమంగ ఉత్సాహ స్వయం కో భీ నిర్విఘ్న బనాతా హై. సేవ యొక్క ఉమంగ ఉత్సాహము నిర్విఘ్నంగా కూడా చేస్తుంది. ఇతరుల కళ్యాణం చేయాలి అనేటువంటి సేవాభావము సఫలతని ఇప్పిస్తుంది. సేవాభావ మే అగర్ అహంభావ ఆగయా తో ఉస్మే సేవాభావ నహీ కహేంగే. ఒకవేళ సేవాభావంలో ఎప్పుడైనా అహంకారం వచ్చిందనుకోండి, అసలు సేవాభావము అనే దాన్ని అనరు అంటున్నారు. సేవాభావ సఫలత దిలాతా హై. బాబా అంటున్నారు సేవాభావం ఉంటేనే సఫలత అనేది ఇప్పిస్తుంది. అహంభావ్ మిక్స్ హోతా హై తో మెహనత్ భీ జ్యాదా, సమయ భీ జ్యాదా. ఒకవేళ సేవలో అహంకారం కలిసిపోయిందనుకోండి, అప్పుడు శ్రమ కూడా ఎక్కువ పడాలి, ఫలం కూడా తక్కువ లభిస్తుంది, సంతుష్టత కూడా లభించదు అని బాబా అంటున్నారు. बच्चे सदा स्वयं भी आगे बढ़ते और दूसरों को भी आगे बढ़ाते हैं. ఈ విధంగా ఎప్పుడైతే అహంభావం ఉండదో, సేవాభావం ఉంటుందో, అలాంటి పిల్లలు స్వయం కూడా ముందుకు వెళ్తూ ఉంటారు, ఇతరులని కూడా ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు, ఎగిరే కళ యొక్క అనుభవం అనేది చేసుకుంటారు. అచ్చి హిమ్మత్ వాలే హే జహా హర్ సమయ కార్యమే మదద్గార్ హే. మంచి ధైర్యం కలిగినటువంటి పిల్లలు బాప్దాదా యొక్క ప్రతి కార్యంలో కూడా సహయోగి పిల్లలు కదా అని బాబా అంటున్నారు. మహారథితో హైహి మహాదాని. మహారథి అంటే ఎప్పుడంటారు? ఎప్పుడైతే మహాధానిగా అవుతారో అప్పుడే మహారథి అని అనబడతారు అంటున్నారు. జోబీ మహారథి సేవాకే ప్రతి ఆయే మహాదాని వరదాని హోనా. ఎవరైతే సేవ కోసం వచ్చారో మరి మహాదాని వరదాని ఉన్నారు కదా, ఇతరులకు కూడా ఛాన్స్ ఇవ్వాలి, ఇది కూడా మహాదానమే అంటున్నారు. ఇది కూడా వరదానమే, ఇది కూడా మహాదానమే అంటున్నారు. జైసా సమయ वैसा पाठ बजाने में भी समय सिखलाते बच्चे सदा ही सहयोगी रहे. టైంను బట్టి సేవలో మార్పులు చేర్పులు వచ్చిన, లేకపోతే కొన్ని పద్ధతులు మార్చిన దాంట్లో కూడా పిల్లలు అసంతుష్టం అవ్వకుండా సహయోగిగా ఉన్నారు. కాబట్టి దీంట్లో కూడా చాలా అల్లారముద్దు పిల్లలుగా అయ్యారు కదా అంటున్నారు. సదా సహయోగిగా ఉన్నారు మరియు ఉంటారు. इच्छा तो होगी क्योंकि यह शुभ इच्छा है, लेकिन इसको समाने भी जानते हैं, इसलिए सभी सदा संतुष्ट है. మేమే బాబాను కలవాలి,
లేకపోతే మేమే ముందు ఉండాలి అని ఉంటుంది, ఇచ్చ ఉంటుంది. అయినప్పటికీ సమయాన్ని లేకపోతే అన్నిటినీ కూడా చూసి దాన్ని కూడా త్యాగం చేశారు కదా, మరి నిరహంకారిగా సేవ చేశారు, దాంట్లో కూడా సంతుష్టంగా ఉన్నారు. పరిస్థితిని బట్టి ఒకవేళ కుదరకపోయినప్పటికీ కూడా దాంతో కూడా సంతుష్టంగా ఉన్నారు, మంచిది. बाप दादा भी चाहते हैं एक एक बच्चे से मिलन मनावे और समय की सीमा भी नहीं होनी चाहिए. బాబాకు కూడా ఇలాగే ఉంటుంది, ఒక్కొక్క పిల్లలతో పర్సనల్గా కలుసుకోవాలి, ఇంకా ఇంత టైం అని కూడా పెట్టకూడదు అని కూడా ఉంటుందంట. లేకిన్ आप लोगों की दुनिया में तो सभी सीमाएं देखनी पड़ती है. కానీ అది పైన కుదురుతుంది కానీ కింద కుదరదు కదా అని బాబా అంటున్నారు. ఎంత టైము ఇవ్వాలంటే అంత టైము ఎక్కడ ఇవ్వగలుగుతారు? అయితే సూక్ష్మలోకంలో లేదా పరంధామంలో ఇవ్వగలుగుతారు, కానీ మీ లోకంలో అలా ఇవ్వడం కుదరదు కదా అని బాబా అంటున్నారు. లేకపోతే ఒక్కొక్క పిల్లలు విశేషమైనటువంటి రత్నాల యొక్క మహిమ బాబా చేయడం మొదలు పెడితే ఎంతమంది పిల్లలు ఎంత మహిమ ఉన్నది. కమ్సే కమ్ ఏకేక్ బచ్చేకి విశేషతాక ఏకేక్ గీతో బనా సక్తే హై. పిల్లల యొక్క విశేషత సేవ చూస్తే ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్క పాట రాయొచ్చు అని బాబా అంటున్నారు. లేకిన్ ఇసిలే कहते వతన్ మే ఆవు జహా సీమా నహి. అందుకనే ఒక్కొక్కరి మీద విశేషతలు చెప్పాలంటే ఒక పాట అంత అవుతుంది, ఇక్కడ చెప్పడం అంత టైం ఉండదు. కాబట్టి బాబా అంటారు వతనంలో రండి పిల్లలు అంటారనమాట. అచ్చా, సదా ఈశ్వరీయ స్నేహంలో ఇమిడి ఉండేటువంటి, సదా ప్రతి సెకండ్ అన్ని రకాలుగా సహయోగిగా ఉండేటువంటి, ప్రత్యక్షత యొక్క కర్టెన్ని తెరిచేటువంటి, బాబాని విశ్వం ముందు ప్రత్యక్షం చేసేటువంటి, సదా సర్వాత్మలకు ప్రత్యక్ష ప్రమాణ స్వరూపంగా అయి ఆకర్షితం చేసేవారికి సదా బాబా మరియు సర్వుల యొక్క ప్రతి కార్యంలో సహయోగిగా అయి ఒక్కొక్కరి పేరుని బాబా యొక్క పేరుని ప్రత్యక్షం చేసేటువంటి, విశ్వం యొక్క ఇష్ట దేవతలైన పిల్లలకు, విశేషమైన పిల్లలకు బాప్దాదా యొక్క అతి స్నేహ సంపన్నమైనటువంటి యాత్ప్యార్ తోడు సర్వదేశ విదేశాల్లో స్నేహంతో బాబా ఎదురుగా చేరుకున్నటువంటి, సర్వ సమీపమైనటువంటి పిల్లలకు, సేవ చేసినటువంటి పిల్లలకు అందరికీ శుభాకాంక్షలతో పాటుగా బాప్దాదా యొక్క విశేషమైనటువంటి याद प्यार और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया बाबा. वरदान नॉलेजफुल की विशेषता द्वारा संस्कारों के टक्कर से बचने वाले कमल पुष्प समान न्यारे व साक्षी भव. నాలెడ్జ్ఫుల్ అనేటువంటి విశేషత ద్వారా సంస్కారాల యొక్క ఘర్షణతో రక్షించుకునేటువంటి కమల పుష్ప సమానమైనటువంటి ప్రియమైన వారిగా, అతీతమైన వారిగా సాక్షిగా కండి అంటున్నారు. సంస్కార్తో అంత తక్క కిసి కే దాసి కే రహెంగే కిసి కే రాజా కే రహే. ఆత్మలో ఉన్న సంస్కారాలు దేవతా సంస్కారాలతో పోల్చారనుకోండి, కొందరివి దాసదాసి సంస్కారాలు ఉంటాయి, కొందరివి రాజా సంస్కారాలు ఉంటాయి. సంస్కార బదల్ జాయ్ ఇంతజార్ నహీ కా. అందరి సంస్కారాలు శ్రేష్ఠ సంస్కారాలు అయ్యేదాకా మీరు వెయిట్ చేయడం కాదు. మేరే ఊపర్ కిసీ కా ప్రభావ్ నా హో. వాళ్ళు దాసదాసి సంస్కారాలతో ఉంటే నా పురుషార్థం ఆపేయకూడదు, నా సేవ ఆపేయకూడదు, లాధారణ ఆపకూడదు. వాళ్ళు రాజా సంస్కారంలో ఉంటే అప్పుడు నా సేవ ముందుకెళ్ళాలి, పురుషార్థం ముందుకెళ్ళాలి అలా అనుకోకూడదు. అంటే వాడ సంస్కారాన్ని బట్టి ప్రభావం మీ మీద పడకూడదు అని బాబా అంటున్నారు. ఎందుకంటే అందరూ రకరకాల పిల్లలు తప్పకుండా ఉంటారు. ఏక్తో హరేక్య సంస్కార్ భిన్న హే. ఒకరి సంస్కారము ఇంకొకరితో కలవదు. రెండోది మాయ కూడా అనేక రూపాల్లో వస్తూ ఉంటుంది, అర్థం చేసుకోనివ్వదు, లేకపోతే మాయ మబ్బు అనేది పట్టేసుకుంటుంది. అందుకనే ఏ విషయమైనప్పటికీ కూడా ఫైస్లా మర్యాదకి లకీర్కి అందరు రెహకర్ కరో. మీరు మర్యాద రేఖ లోపల ఉండే నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు కాబట్టే నేను ఇలా చేశాను అని మర్యాద ఉల్లంఘన మీరు చెయ్యకూడదు అని బాబా అంటున్నారు. లకీర్కి అందరు రెహకర్ కరో. మర్యాద రేఖ లోపల ఉండి చేయండి. భిన్న భిన్న సంస్కార హోతే హుయే భీ టక్కర్ నా హో.
సంస్కారాలు రకరకాలుగా ఉన్న ఘర్షణ జరగకూడదు అంటున్నారు. इसके लिए నాలెడ్జ్ఫుల్ బన్ కమల పుష్ప సమాన్ న్యారేవ సాక్షి రహో. దీనికోసం జ్ఞాన సంపన్నులు అవ్వండి, అతీతంగా ఉండడం నేర్చుకోండి, కమల పుష్ప సమానంగా అతీతంగా సాక్షిగా ఉండండి అంటున్నారు. స్లోగన్ హట్వా మెహనత్ కర్నేకే బజాయ్ రమణీక్తా సే పురుషార్థ కరో. పురుషార్థం చేసేటప్పుడు హఠంతో చేయడం అంటే బలవంతంగా చేయడము, కష్టపడి చేయడము ఇలా కాదు, ఎంతో ఆనందంగా చేయాలి. రమణీకతతో మీ పురుషార్థం అనేది ఉండాలి. ఏదో హఠంతోనో లేకపోతే కష్టంగానో పురుషార్థం చేస్తే అది లాభం అనేది లేదు అని బాబా అంటున్నారు. అచ్చా, స్వమానము నేను ఈశ్వరీయ స్నేహంతో జీవితాన్ని పరివర్తన చేసుకునే ఆత్మను. నేను ఈశ్వరీయ స్నేహంతో జీవితాన్ని పరివర్తన చేసుకునే ఆత్మను. ఒకసారి నేను చెప్పాక చెప్పండి నాతో పాటుగా. నేను ఈశ్వరీయ స్నేహంతో జీవితాన్ని పరివర్తన చేసుకునే ఆత్మను. పరివర్తన చేయడాన్ని ఈశ్వరీయ స్నేహంతో జీవితాన్ని పరివర్తన చేసుకునే అంటే నా జీవితాన్ని నేను మార్చుకుంటాను. ఈశ్వరీయ స్నేహంతో జీవితాన్ని కాబట్టి ఈశ్వరీయ స్నేహమే అన్నిటికంటే అద్భుతం చేస్తుంది అని చెప్పారు బాబా. అచ్చా, ఏం చెప్పారు బాబా?